ఖర్చులు ఉంటాయి కాబట్టి మీకు ఆ రేట్ ఇస్తున్నామని వాళ్ళు అన్నారు సార్. మన ఫిషింగ్ హార్బర్ ఉంటే అదే ఆ మార్కెట్ ఇక్కడే ఉంటుంది సార్. ఆ రేట్ అనేది మనకు వస్తుంది సార్. అది సార్ మాకు వైసీ ప్యాట్ రెండు అందుబాటు లేదు సార్. ఎవరో కొనుక్కొని ఓన్లీ కొనుక్కొని పట్టుకెళ్ళి వైస్ ప్యాట్ అందుబాటు లేదు. వైస్ కిలోమీటర్ 30 కిలోమీటర్లు సార్. అప్ అండ్ డౌన్ ఒక వైపు 30 కిలోమీటర్లు, నెక్స్ట్ అవైతే 30 కిలోమీటర్లు. ఇలా 2 గంటల సేపు పట్టేస్తుంది. లేపు షాప్ ఏం చేస్తుంది, పాడైపోతుంది. దాన్ని బట్టి ఎవరు కొనుకారు, మేము తెచ్చి సాగుకారులకి ఇచ్చేయాలి. వాళ్ళు ఎంత ఇచ్చి మేము తీసుకోవాలి. మాకు వల్ల బోట్లు. అందుకే అన్ని సమస్యలు అర్థం చేసుకుంటున్నాను. ఏం చేయాలి నేను చేస్తాను. ఇప్పుడు హార్బర్ ఎంత ఒడికి తయారైస్తారు, హార్బర్ తయారు కావాలి మీకు ఇక్కడే. పంచాయతీ కూడా ఉపయోగపడుతుంది సార్. ఇప్పుడు మీ అవగాహన ప్రకారం ఇక్కడ హార్బర్ వచ్చి ఇక్కడే మీరు అమ్ముకునే మార్కెట్ వచ్చి ఐస్ ఫ్యాక్టరీ కూడా పెట్టి అదే మాదిరిగా మీరు తీసుకొచ్చిన తర్వాత ఫ్రెష్గా తీసుకొచ్చి అన్ని వస్తువులు కనిపిస్తే ఇప్పుడు వచ్చే డబ్బుల కంటే ఎంత ఎక్కువ వస్తుంది సార్? ఇప్పుడు వచ్చేది ఏమంటే కదని సగం సగం ఎక్కువ వస్తారు. 50% ఎక్కువ వస్తుంది. 50% ఎక్కువ వస్తారు. అందరు కూడా జీవిస్తారు. అందరూ కూడా బాగా హ్యాపీగా ఉంటారు సార్. ఇప్పుడు అంటే బాగా బతికారు కదా దీని మీద. అలలో పెమ్మల వల్ల కొంతమంది వెళ్ళదు సార్. ఆవేశం అంటే పొట్ల పెట్టిన వేజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వెళ్ళదు సార్. ఇప్పుడు అదే గాని హార్బర్ ఉంటే ఫిషింగ్ హార్బర్ ఈ అలలు ఉన్నా కూడా వెళ్ళొచ్చు, లోపలే పోతే అలలు ఉండవు. అంతే కదా? అదే మాకు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు కొద్దిగా బాగుంది సార్. పెద్ద అలలు వచ్చేది ఎక్కడి నుంచి వెళ్ళాలంత దూరం వెళ్ళిపోతుంది సార్. అది నార్త్ వెళ్ళినప్పటికి వెళ్ళిపోయినప్పుడు అక్కడికి వెళ్ళినప్పటికి చాలా టైం పెట్టేది. చేపల దగ్గర వెయ్యాలంటే చాలా టైం పెట్టేది సార్. ఏం చేయాలో చేద్దాం, అన్ని చేస్తాను. నేను అర్థం చేసుకుంటున్నా. దీన్ని మార్పులు ఎటు తేవాలి. మత్స్యకారులు ఎప్పుడూ తెలుగుదేశంతో ఉన్నారు. అందుకే నేను కూడా మీరు ఎప్పుడు వచ్చినా గవర్నమెంట్ మీకోసం పనిచేస్తూనే ఉన్నాం. మనం తీసుకొచ్చిన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. చేయాలి. మళ్ళా ఈసారి వచ్చాం. ఈసారి అన్ని చేస్తాం. మిమ్మల్ని బాగు చేస్తాను. చేద్దాం, చేపిస్తాం. సంతోషం. మిమ్మల్ని చూశాను, నేరుగా చూసి మీతో మాట్లాడుతున్నా. చాలా సంతోషం. మీకు ఎంతమంది పిల్లలమ్మా? ముగ్గురు. ఏమేం చదువుతారమ్మా? పాప 10th అయింది సార్. బాబు 9th కి వెళ్తారు. ఇంకో పాప 8th క్లాస్ కి వెళ్తారు సార్. ఓకే. పనికి గంట వెళ్ళను సార్. ఇప్పుడు పిల్లలు మా ఆయన తెచ్చిందే మీ తల్లి 5 తింటాం సార్. ఓన్లీ అని ఇచ్చారు సార్ మాకు. ఆ ఇల్లు సరిపోవట్లేదు సార్. అంటే ఒక రూమ్ అయిపోయి పిల్లలతో ఇబ్బంది పడుతున్నాం సార్. నేను ఆ ఇల్లు ఎన్ని కట్టించమంటానమ్మా బాగా. మీకేం అనుమానం అక్కర్లా. అదే మరి ఇప్పుడు మీకు తల్లికి వందనంలో కూడా డబ్బులు వస్తాయి పిల్లల చదువులకి. రెండోది మీకు అందరికి కూడా 20,000 ఇప్పుడు వస్తుంది. అన్ని చేద్దాం. వేటకి వెళ్ళేటప్పుడు ఆ వేటని చేపలు స్టాక్ లేకపోవడం వల్ల ఏంటంటే కొన్ని చేపలు పాడైపోతాయి సార్. ఆ చేపల్ని కొనుక్కుంటారు సార్. కొనుక్కొని కొనుక్కుంటారా? అమ్ముతారు సార్. ఉప్పు పెట్టేసి ఒక రోజు ఉంచేసి రెండు రోజుల పాటు ఎండబెడతారు సార్. ఎండబెట్టేసి అవి 2 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత మళ్ళీ పట్టుకుంటూ వెళ్ళి విలేజ్ లాంటి వెళ్ళి అమ్ముతారు సార్. అమ్మేసి ఏంటి బాగున్నారా? నీ పేరేంటి తల్లి? నీ పేరమ్మా? సీతమ్మ. నీ పేరమ్మా? పేరమ్మ. ముగ్గురు కలిసి చేస్తున్నారా? ఒక్కొక్కరు. ఇది ఎవరిది? లేవు, ముగ్గురు కలిసి కొనుక్కున్నారు. ఇప్పుడు ఎంతమ్మా ఇవి అన్ని ఎంత కొన్నారు? 10,000 అయిందా? ఇప్పుడు ఈ చేపలన్నీ ఎట్లా చేస్తారమ్మా? ఇది ప్రాసెస్ ఇది ఎట్లా చేస్తారు? మొదటిగా కట్ చేస్తారు. దీంట్లో ఏమైనా క్లీన్ చేస్తారా? ఇవన్నీ కూడా అది వేస్తారు. అది తీసేసి దీనికి ఏం చేస్తారు? మళ్ళా ఉప్పేస్తారు. గట్టిగా ఎండబెట్టేసి ఉప్పు కొట్టేసి నీటిలోని మళ్ళీ 2 రోజులకి తీసేసి ఆరబెడతాం. ఎన్ని రోజులు ఆరుతుంది? 3 రోజులు 4 రోజులు పడతాయి. 3 రోజులు పడుతుంది. ఎన్ని గంటలు? ఒక్కొక్క రోజుకి ఎన్ని గంటలు? ఎన్ని గంటలు? ఉదయం నుంచి సాయంత్రం వరకు పెడతారా?
అది బాగా ఎండిన తర్వాత తీసుకెళ్ళి పట్టుకెళ్ళి పల్లె వెళ్ళిపోతాం ఊలి మాకు పల్లెల్లో అమ్ముతారు. పల్లెలు ఇప్పుడు అమ్ముకొని ఇక్కడ మార్కెట్ ఉందమ్మా ఇటుకి? మార్కెట్ లేదు. ఇక్కడ కాదు, ఊర్లో ఉందా కొంటున్నారా? ఊళ్ళో 50 ఇళ్ళకి వెళ్ళి అలా అమ్ముకోమే పిల్లలంటే వెళ్ళి అమ్ముతారు సార్. ఊరు తిరిగి అమ్ముతారు. బుర్రమ మోసేసి తిప్పేసి అమ్మడమే. మీరే వెళ్తారా, వేరే వాళ్ళు పంపిస్తారా? మళ్ళీ మీరే వెళ్తారు. మరి మాకు ఇదే బాధ. మరి తల బాధలు వేసేసి పచ్చి చేప మోచి ఎండి చేప మోచి మాకు అంతా ఇదే బాధ. మాకు వచ్చింది పేద పరిస్థితి. నీకు ఎంతమంది మా పిల్లలు? నాకు ముగ్గురు. ముగ్గురు. వాళ్ళు ఏం చేస్తారు? 2 ఆడవాళ్ళు ఏటి సీరియల్ చదివినేది చదివినేది. నీకమ్మా? నాకు 4 బాబు. వాళ్ళు ఏం చేస్తారమ్మా? చచ్చిపోయాడు బాబు అన్నాడు. ఏటకి వెళ్తాడు, 20 వెళ్తాడు, ఏటకి వెళ్తాడు. అన్ని చేస్తాడు. తల్లిదండ్రులకి గింజు అంతే. నీకు ఎంతమంది అమ్మా? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఈ పైన ఎందుకు చదివించాల? నువ్వు చదివించలే కదా, నువ్వు తప్పు నీదే కదా. అప్పుడు చదువులు లేవు. చదువుకెళ్ళమంటే మామ తిరగబడు కొట్టి చదివించి ఉండాలా. మరి చదివించలేకపోయాను. మరి మాకు చదువునేది ఉంటాయమ్మా పరిస్థితులు, ఉంటాయి. పరిస్థితుల నుంచే బయటకు రావాలి. నాకు ఇల్లు కట్టిద్దామా అవన్నీ చేద్దాం, కానీ మీలో కూడా అందుకే నేను వచ్చింది. ఎందుకంటే అందరినీ చూసి ఏం జరుగుతా ఉంది, ఎట్లుంది, మీ పరిస్థితులు ఏంటి, ఏం చేస్తే బాగుపడతారు, అవన్నీ మాట్లాడడానికే వచ్చాను. ఇప్పుడు మీరు చూస్తే మొన్నటి వరకు 10,000 ఇచ్చేవారు. వేటకు విరామం ఇచ్చినప్పుడు తక్కువ డబ్బులు ఇచ్చేవారు. ఇప్పుడు నేను దాన్ని 20,000 చేశాను. ఇది నేను 2014-15లో ప్రారంభించాను. అప్పట్లో అంత మునిపి ఇచ్చేవాళ్ళు కాదు. అప్పుడే నేను వరలు పండించాను, తర్వాత డీజిల్ ఎన్ని ఇచ్చా, కన్సెషన్స్ ఇచ్చాను, బోట్లు కొనిచ్చాము, అన్నీ చేసాం. ఇప్పుడు మళ్ళా చూస్తున్నాను అన్ని. నేను ఏం చేయాలి వెనుకటి నాకు తెలుసమ్మా. తెలుగుదేశం అంటే మీరు ఎప్పటి నుంచో ఉన్నారు. ఊరు వచ్చిన 50 సంవత్సరాలు అవుతుంది. నీకు తెలుగుదేశానికి తెలుగుదేశంకే ఉన్నారు. నాకు ఉంది, చేద్దామా. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇది. అన్ని విషయాల్లో నేను శ్రద్ధ పెడతాను. నేను అక్కడి నుంచి రిలీజ్ చేయొచ్చు బటన్ నొక్కి కాదు, మిమ్మల్ని చూడాలి, మీ పరిస్థితులని అర్థం చేసుకోవాలి, ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి, ఎట్లా మీ ఆదాయం పెంచాలి, ఏ విధంగా మీ జీవనోపాధి పెంచాలనో ఆలోచిస్తున్నా. చేద్దాం. ఇంకేం తల్లి, ఇంకేం పరిస్థితుల్లో ఉన్నా. మాకు తిన్నాను తిండినేది ఉన్నా. నాకు ఇల్లు ఇల్లు కట్టిద్దామా? ఇల్లు కట్టిస్తాం. పాత ఇల్లు ఇప్పుడు కట్టిస్తాం. ఇళ్ళు అన్ని కట్టిద్దాం. మీరు ధైర్యంగా ఉండండి, చేద్దాం. మంచిదమ్మా. థ్యాంక్ యూ.